ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. పంచమ పరిచ్ఛేదం. భజనానందంలో శ్రీరామకృష్ణులు. బ్రహ్మ సమాజానికి చెందిన తైలోక్యుడు పాడడం ప్రారంభించాడు. శ్రీరామకృష్ణులు కీర్తన కాస్త వింటూనే తటాలను లేచి నిలబడి బాహ్యస్పృహ కోల్పోయారు. సమాధి స్థితిలో సంపూర్ణంగా అంతర్ముఖులైపోయారు. ఆయన చుట్టూ భక్తులు వలయాకారంలో నిలబడ్డారు. గుంపును తోసుకుంటూ బంకిం శ్రీరామకృష్ణులకు దగ్గరగా వచ్చి తదేక దృష్టితో ఆయన్ను చూడసాగాడు. బంకిం మునుపు ఎన్నడూ ఎవరిని సమాధి స్థితిలో చూసింది లేదు. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణుడు ఒకంత బాహ్యస్పృహలోకి వచ్చి పారవస్యంతో నాట్యం చేయసాగారు. అది శ్రీవాసుని ఇంట్లో చైతన్యదేవుల నాట్యం చేస్తున్నటువంటి దృశ్యంలా ఉంది. అదొక అద్భుత దృశ్యం. ఆంగ్లం అభ్యసించిన బంకిం, ఆయన మిత్రులు ఈ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులైపోయారు. ప్రేమానందం అంటే ఇదేనా? భగవత్ ప్రేమలో ఇంతగా ఉన్మత్తులైపోవడం సాధ్యమేనా? నవద్వీపంలో శ్రీ గౌరాంగుడు చేసింది కూడా ఇదేనా? ఈ విధంగానేనా నవద్వీపం శ్రీక్షేత్రంలో గౌరాంగుడు ప్రేమ సంత తెరిచింది? ఈయనలో కపటమైతే ఉండబోదు. ఎందుకంటే ఈయన సర్వసంగ పరిత్యాగి. ధనం, పేరు, ప్రతిష్టలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఈయనకు ఎంత మాత్రమూ లేదు. అంటే మానవ జీవిత లక్ష్యం ఇదేనా? మనస్సును ఎటువైపు మరల్చకుండా కేవలం భగవంతుని వైపే మరలించి ఆయన్ను ప్రేమించడమే కదా మార్గము, లక్ష్యము. యథార్థమైన ప్రేమ జనించినట్లయితే ఆయన దర్శనం లభించి తీరుతుంది. భక్తులు ఈ విధంగా ఆలోచిస్తూ తదేకంగా ఆ అద్భుతమూర్తిని దర్శిస్తున్నారు. సంకీర్తన ముగిశాక శ్రీరామకృష్ణులు తమ నుదుటిని నేలకు తాకించి భాగవతం భక్తుడు భగవాన్ అంటూ జ్ఞానులు, యోగులు, భక్తులు అందరి పాదాలకు ప్రణామం అన్నారు. ఇలా పలికి మళ్ళీ ఆసీనులయ్యారు. భక్తులు కూడా ఆయన చుట్టూ కూర్చున్నారు. బంకిం శ్రీరామకృష్ణులతో, అయ్యా, భక్తిని అలవర్చుకోవడం ఎలా? శ్రీరామకృష్ణులు, వ్యాకులత ద్వారా. పిల్లవాడు ఎలాగైతే తల్లి కోసం విలపిస్తాడో అటువంటి వ్యాకులత ద్వారా. తల్లిని చూడకపోయేసరికి పిల్లవాడు గాబరా పడిపోతాడు. ఆమె కోసం వెక్కి వెక్కి ఏడుస్తాడు. అదేవిధంగా వ్యాకుల చిత్తంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆయన్ను ప్రాప్తించుకోవచ్చు. అరుణోదయం అయ్యేసరికి తూర్పు దిక్కు ఎర్రబారుతుంది. సూర్యోదయం అవడానికి ఇక ఎక్కువ సమయం పట్టదని అప్పుడు తెలుస్తుంది. అదేవిధంగా భగవంతుని కొరకు ఎవరికైనా ప్రాణాలు తల్లడిల్లిపోవడం చూశావు అంటే అప్పుడు ఆ వ్యక్తికి భగవద్దర్శనం పొందడంలో ఇక ఎక్కువ సమయం పట్టదని నిశ్చయంగా తెలుసుకోవచ్చు. ఒక శిష్యుడు గురువుతో, అయ్యా, దయచేసి భగవంతుణ్ణి పొందడం ఎలాగో నాకు తెలియచేయండి అన్నాడు. నాతో పాటురా, అది ఎలాగో నీకు చూపిస్తాను అని చెప్పి గురువు శిష్యుణ్ణి ఒక చెరువు వద్దకు తోడ్కొని వెళ్ళాడు. ఇద్దరూ చెరువులోకి దిగారు. తటాలున్న గురువు శిష్యుని తలను నీటిలో అదిమిపెట్టాడు. కాసేపటి తర్వాత వదిలిపెట్టేసరికి శిష్యుడు తలపైకెత్తి లేచి నిలబడ్డాడు. నీకు ఎలా అనిపించింది అని గురువు అడగ్గా శిష్యుడు, అయ్యా, నా ప్రాణాలు పోతున్నాయి అనిపించింది. శ్వాస కోసం అల్లాడిపోయాను అన్నాడు. అప్పుడు గురువు ఇలా అన్నాడు, భగవంతుని కొరకు ఆ విధంగా ప్రాణాలు తల్లడిల్లిపోయినప్పుడు ఆయన సాక్షాత్కారానికై ఎక్కువగా వేచి ఉండాల్సిన అవసరం లేదని తెలుసుకో. బంకింతో, మీకో సంగతి చెప్పాలి. ఊరకై పైపైనే తేలుతూ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? కాస్త లోతుగా మునుగు. రత్నాలు ఎంతో లోతులో ఉన్నాయి. ఊరకే పైపైనే కాళ్ళు చేతులు ఆడించడం వల్ల ఏమిటి ప్రయోజనం? నిజమైన మణి బరువుగా ఉంటుంది. అది పైపైనే తేలుతూ ఉండదు. అది అగాధాన ఉంటుంది. నిజమైన రత్నాన్ని పొందాలి అనుకుంటే లోతుగా మునిగిపోవాలి. షష్ఠ పరిచ్ఛేదం. భక్తి యోగం, భగవత్ ప్రేమ. బంకిం, అయ్యా, మేము ఏం చేయగలం? మాకు వీపు మీద బెండ్లు కట్టబడి ఉన్నాయి. అందరూ నవ్వారు. అవి మమ్మల్ని మునగనివ్వడం లేదు. శ్రీరామకృష్ణులు, భగవంతుణ్ణి స్మరించినట్లయితే పాపాలన్నీ తొలగిపోతాయి. ఆయన నామంతో కాలుడి బంధాలన్నీ తెగిపోతాయి. నువ్వు లోతులోకి మునిగి తీరవలసిందే, లేకుంటే రత్నం లభించదు. అందరూ మంత్రముగ్ధులై పాట విన్నారు. శ్రీరామకృష్ణులు మళ్ళీ సంభాషణ కొనసాగించారు. శ్రీరామకృష్ణులు బంకింతో, కొందరు మునగడానికి ఇష్టపడరు. దేవుడు దేవుడు అని అతిగా చేసి చివరకు పిచ్చివాళ్లం అవ్వాలా ఏమిటి అంటూ ఉంటారు వాళ్ళు. భగవత్ ప్రేమలో ఉన్మత్తులైన వాళ్ల గురించి చెబుతూ వాళ్లకు పిచ్చి పట్టింది అంటూ ఉంటారు వీరు. అయితే సచ్చిదానందం అనేది అమృతసాగరమని వీరు ఎరగరాయే. ఒకసారి నేను నరేంద్రుణ్ణి ఇలా అడిగాను,
ఒక పాత్రలో పానకం ఉందనుకో, నువ్వు ఈగవై ఉన్నావనుకో, అప్పుడు నువ్వు ఆ పానకాన్ని ఎక్కడ కూర్చొని తాగుతావు? అందుకు అతడు, నేను పాత్ర అంచున కూర్చొని ముక్కు చాచి తాగుతాను అన్నాడు. ఎందుకు? పాత్ర మధ్యలోకి దూకి తాగడంలోని హాని ఏమిటి అని అడిగాను. అలాంటప్పుడు నేను పానకానికి అతుక్కుపోయి చచ్చిపోతాను అన్నాడు నరేంద్రుడు. అప్పుడు నేను ఇలా అన్నాను, నాయనా, సచ్చిదానంద రసం అలాంటిది కాదు, అది అమృతరసం. అందులో మునగడం వల్ల మనిషి మరణించడు, అమరుడవుతాడు. అందుకే నేను చెప్పటం లోతుగా మునుగు అని. ఏమాత్రం భయపడవద్దు, మునగడం వల్ల అమరుడువు అవుతావు. బంకిం శ్రీరామకృష్ణులకు వంగి నమస్కారం చేశాడు. అక్కడ నుండి సెలవు తీసుకోనున్నాడు. బంకిం, అయ్యా, నేను మీరు అనుకున్నంత అవివేకిని ఏమీ కాను. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, దయచేసి ఒకసారి మా ఇంటికి వచ్చి మీ పాదధూళితో దాన్ని పావనం చెయ్యండి. శ్రీరామకృష్ణులు, మంచిదే, భగవంతుని సంకల్పం ఉంటే నేను రాగలను. బంకిం, అక్కడ కూడా మీరు భక్తులను చూడగలరు. గోపాల కేశవ కథ. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఎలాంటి భక్తులు? గోపాల గోపాల, కేశవ కేశవ అంటూ ఉండేలాంటి భక్తులా? అందరూ నవ్వారు. ఒక భక్తుడు, అయ్యా, ఏమిటా గోపాల గోపాల కథ? శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అయితే కథ చెబుతాను విను. ఒకచోట స్వర్ణకారుని దుకాణం ఒకటి ఉండేది. అక్కడ పనిచేసే వారందరూ మంచి వైష్ణవ భక్తులుగా పేరుగాంచారు. వారు కంఠంలో జపమాల, నొసటన తిలకం ధరించి, చేతిలో జపమాల సంచి పట్టుకొని ఉండేవారు. సర్వదా హరినామం ఉచ్చరిస్తూ ఉండేవారు. ఇంచుమించు వారిని సాధువులు అని చెప్పవచ్చు. కానీ పొట్టపోసుకునే నిమిత్తం భార్యాబిడ్డలను పోషించేందుకై వారు స్వర్ణకారులుగా పనిచేస్తూ ఉండేవారు. వారు భక్తిపరులని విని అనేక మంది కొనుగోలుదారులు వారి దుకాణానికే వచ్చేవారు. తమ బంగారం లేక వెండి విషయంలో వారు మోసం చెయ్యరనే ఉద్దేశంతో కొనుగోలుదారులు దుకాణంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి పనివాళ్లు హరి హరి అని ఉచ్చరిస్తూ తమ పని చేసుకుంటూ ఉండేవారు. కొనుగోలుదారులు వచ్చి కూర్చోగానే పనివాళ్లలో ఒకడు కేశవ 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 అని అరుస్తాడు. కాసేపటి తర్వాత మరొకడు గోపాల 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 అంటాడు. వారు మరికొంతసేపు మాట్లాడిన తర్వాత మూడవ పనివాడు హరి 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 అంటాడు. కొనుగోలుదారులు లావాదేవీలు ఒక కొలిక్కి వస్తూ ఉన్నప్పుడు నాలుగవ వ్యక్తి హర 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 అని అరుస్తాడు. వీరి భక్తి శ్రద్ధలను చూసి కొనుగోలుదారులకు ఎంతో నమ్మకం ఏర్పడుతుంది. నిశ్చింతగా వారికి డబ్బు ఇస్తారు. వీరు ఎన్నటికీ మోసం చేయరని వారికి గట్టి నమ్మకం కలుగుతుంది. కానీ అసలు విషయం ఏమిటో తెలుసా? కొనుగోలుదారులు వచ్చినప్పుడు కేశవ కేశవ, వంగ భాషలో కేశవ్కు కేశబ్ అంటారు. కేశబ్ అంటే వీరందరూ ఎవరు అని అర్థం. అన్నవాడు వీరందరూ ఎవరు అని అడుగుతున్నాడు. అంటే కొనుగోలుదారులు ఎంత మేరకు తెలివైన వారు అని అతడు అడుగుతున్నాడు. గోపాల గోపాల అన్న వ్యక్తి వంగ భాషలో గోపాల అంటే ఆవుల మంద అని కూడా అర్థం. అన్న వ్యక్తి ఉద్దేశం వీరు ఆవుల మందం లాంటి వారేలే అని. హరి హరి అన్న వ్యక్తి అలా అనడంలో అంతరార్థం వీరు ఆవుల మంద లాంటి వారే అయినప్పుడు మరి వీరిని హరించి వెయ్యనా అంటే దోచుకోనా అని. చివరగా హరహర అన్న వ్యక్తి వీరు ఆవుల మంద లాంటి వారే కాబట్టి వీరిని తప్పక హరించవచ్చు అని సూచిస్తున్నాడు. చూశావు కదా, అటువంటి భక్తులు కూడా ఉన్నారు. అందరూ నవ్వారు. బంకిం సెలవు తీసుకున్నాడు. ఏదో ఆలోచిస్తున్నాడు. గది తలుపు వద్దకు వెళ్ళాక తన ఉత్తరీయం జారిపోయిందన్న సంగతి గ్రహించాడు. చొక్కా మాత్రమే ఉంది. ఒక పెద్ద మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి ఉత్తరీయాన్ని ఆయనకు అందించాడు. అక్కడ ఉన్న భక్తులలో శరత్, సన్యాళ్ళు బ్రాహ్మణులు, కానీ అదర్ స్వర్ణకారుల కులానికి చెందినవాడు. అక్కడ ఉంటే అదర్ ఇంట్లో భోజనం చేయవలసి వస్తుందేమోనన్న ఉద్దేశంతో వారిద్దరూ త్వరగా వెళ్ళిపోయారు. శరత్, సన్యాళ్ళు శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చింది ఈ మధ్యనే. అదర్ పట్ల ఆయనకు ఎంతటి ప్రీతో వారికి తెలియదాయే. భక్తులు ప్రత్యేక కులానికి చెందుతారు, వారిలో వారికి కులభేదాలు ఉండవు అని శ్రీరామకృష్ణులు అంటూ ఉంటారు. శ్రీరామకృష్ణులను భక్తులను అదర్ విందు భోజనంతో సత్కరించాడు. భోజనం అయ్యాక శ్రీరామకృష్ణుల బోధామృతాన్ని నెమరు వేసుకుంటూ సర్వదా భావ నిమగ్నులైన ఆ అద్భుత ప్రేమమూర్తిని తమ హృదయాలలో తనివితీరా దర్శిస్తూ
భక్తులు ఇళ్లకు బయలుదేరారు. అప్పటికి బాగా పొద్దుపోయింది. శ్రీరామకృష్ణులను తన ఇంటని పావనం చేయమని బంకిం ఆహ్వానించినందున కొన్ని రోజుల తర్వాత ఆయన గిరీశ్ మాలను బంకిం ఇంటికి పంపారు. అప్పుడు శ్రీరామకృష్ణుల గురించి వీరిద్దరితో బంకిం చాలాసేపు మాట్లాడాడు. మళ్ళీ ఆయన్ను దర్శించాలి అన్నాడు. అయితే ఆ కోరిక ఈడేరలేదు. ఇది 34వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.